హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మంది లంచవతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని వందల కోట్లు ఆస్తులు సంపాదించుకొని చాలా మంది దొరుకుతా ఉన్నారు. ఆల్మోస్ట్ 2 కోట్లు 20 కోట్ల క్యాష్ కూడా ఇంట్లో దొరుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. విద్యుత్ అధికారి అంబేద్కర్ గారిది మొన్న చూసినాం. హైదరాబాద్ లో నటేష్ అని జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఏడ చూసుకున్నా కూడా టీపీఓలు రిజిస్ట్రార్లు అందరూ దొరుకుతానే ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళందరూ సంపాదించుకున్న ఆస్తులను కలిపితే ఒక పొలిటికల్ పార్టీ నడపచ్చు. అంతగానో ఆస్తులు సంపాదించుకున్నారు వీళ్ళు. సో ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ అధికారులు అందరూ కూడా మనం ఇప్పుడనే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రికామ్ లేని రిజిస్టర్ల ఆందాని అని చెప్పి కూడా మనం రాస్తానే ఉన్నాం. దానికి సంబంధించి కొంతమంది అధికారులు సస్పెండ్ అయినరు, కొంతమంది అధికారులను ఎవిడెన్స్ గా మనం పట్టించినాము, కొంతమందిని. సో ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నడుస్తాయి. వాళ్ళు కూడా మన పైన కేసులు వేసిండ్రు, కానీ తర్వాత వాళ్ళే దొరికిండ్రు. మన లంచం తీసుకుంటూ కూడా దొరికిన పెద్ద మనుషులు ఉన్నారు. నీతి మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు, దొరికేటప్పుడు ఎవరైనా కూడా దొరుకుతారు. జస్ట్ వెయిట్ ఫర్ ద టైం అంతే.